కొన్ని సంగతులు ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి మనం పరిశీలన చేస్తే, నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలుద్దా? అలా అయితే నేను ఇకను పాపినైనట్టు తీర్పు పొందనేలా? రోమపత్రిక 3:7 అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన యెడల నేను ఇక పాపినైనట్టు తీర్పు పొందనేలా అంటాడు. నా అసత్యము వలన దేవుని సత్యం ప్రబలుద్దా? ప్రబలదు. పాపినైనట్టు తీర్పు పొందుతావు. అసత్యం వల్ల దేవుని సత్యం ప్రబలదు. చాలామందికి తెలిసి చెప్తారో తెలవక చెప్తూ ఉంటే, బ్రదర్ అలా కాదు కదా ఇలా అంటే, బ్రదర్ వీళ్ళని భయపెట్టించేయాలి అంటాడు. అంటే ఏదో ఒకటి చెప్పి భయపెట్టించేయాలా? సువార్త చెప్పి సువార్తను నమ్మించాలా, లేకపోతే భయపెట్టించేసి యేసుని నమ్మించాలా? భయపెట్టియాలంట. ఏంటి ఇప్పుడు చాలామంది నరకం ఎక్కడుంది అంటే పాతాళలోకం ఎక్కడుంది? భూమి యొక్క క్రింది భాగం. ఒక ఆయన డ్రిల్ వేస్తానంట ఈ భూమిలో నుంచి సెగలు వేడి అరుపులు వస్తుంటే అదిగో సైంటిస్టులు నరకాన్ని కనిపెట్టేశారు అనేసి ఆయన ప్రసంగాలు చెప్పేశాడు, బుక్లో రాసేసాడు నరకాన్ని. నా పక్కన ఒకడు 5 చదువుకుని నా పక్కన కూర్చొని ఈ ప్రసంగం చేశాడు. నేను అయ్యా నరకం ఎక్కడుంది? భూమి యొక్క క్రింది భాగం. భూమి ఎక్కడుంది? శూన్యంలో వేలాడుతుంది. భూమికి పైన ఆకాశ విశాలం ఉంది, భూమికి కింద ఆకాశ విశాలం ఉంది. ఈ ఆకాశ విశాలం దాటి కిందకి వెళ్తే అక్కడ పాతాళ లోకం ఉంది. ఇక్కడ డ్రిల్ అయితే ఈ పక్కన ఈ పక్కకు వస్తుంది, కానీ ఇక్కడ నరకానికి వెళ్ళాలి. చూసా ఎందుకు ఇలా చెప్తానంటే, నాతో అంటాడు, బ్రదర్ వాళ్ళు భయపెట్టించేయాలి బ్రదర్. ఇదనమాట నేను చెప్పేసి, వాళ్ళు భయపెట్టించేయాలి. నరకం సైంటిస్టులు కనిపెట్టేశారు, ఇదిగో చూడండి. నరకం కనపడేదా? దృశ్యమైందా? నరకం దృశ్యమైంది కాదు, పరలోకం దృశ్యమైంది కాదు, అదృశ్య లోకాలయ్యి. అయితే ఇక్కడ మనం పరిశీలన, నా సత్యము వల్ల దేవుని సత్యము అస్సలు ప్రబలదు. ఎట్టి పరిస్థితుల్లో లేఖనాల్ని విడిచి పక్కకి వెళ్ళి అసత్యాన్ని చెప్పడానికి ధైర్యము తెచ్చుకోకూడదు. ధైర్యం తెచ్చుకుని నరకానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త. ఎందుకు అంటే ఏ అబద్ధము కూడా సత్య సంబంధమైనది కాదు. నువ్వు ఏ అబద్ధాలు చెప్పేసి సత్య సంబంధమైనది చేద్దామంటే ప్రయత్నం చేస్తానికి వీల్లేదు. మొదటి యోహాను పత్రిక 2:21 మీరు సత్యం మెరుగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదు. ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకు అంటే ఏ అబద్ధం కూడా సత్య సంబంధమైనది కాదు. అసత్యాన్ని బోధిస్తే ఏం జరుగుద్ది? మరీ కఠినమైన తీర్పు పొందుతూ. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఆయన